అయితే మరి ఫ్యామిలీ పరంగా ఎలా ఉండేవారు? వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళడం, మీ ఇంటికి వారు రావడం అనేది? అస్సలు లేదు. ఆ వెధవను చెప్పు తీసుకొని ఉమ్. మూతి పండ్లు మేము షాక్ అయ్యాం సార్. మాడ ఇదేంటి? బొచ్చు ఊడేటట్టు ఆ. తన్నాలమ్మా. ఈ వెధవన్నర వెధవ ఆ మాట అనటానికి వాడికి సిగ్గెందుకు రాలేదు అసలు? కనుక ఈయన కొంచెం గింత, ఆయన కొంచెం గంత, ఇవన్నీ లేదు. మాట్లాడకూడదమ్మా. అసలు పొలిటికల్ టాపిక్ ఎత్తకూడదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ మహా. ఈరోజు మనతో పాటు కామెడియన్ కింగ్ అని చెప్పాలండి నిజంగా. ఎందుకంటే అప్పుడు ఒక మంచి కామెడీ ఉండేది. ఇప్పుడు కామెడీకి అప్పుడు కామెడీకి చాలా తేడా ఉంది. బాబు మోహన్ గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడు. సార్ నమస్తే. నమస్తే. పిలవగానే వచ్చారు. హెల్త్ బాగాలేదు, జలుబు చేసింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు ఉన్నాం కదా. అంటే ఈ మధ్య రీసెంట్గా మీరు ఒక మాట ఆడారు సార్, సినిమాల గురించి. ఎన్నో సినిమాలు చేసిన మీరు, సినిమాలు నేను కులం తక్కువ అవ్వడం వల్ల నాకు ఆఫర్స్ రావట్లేదు అన్న మాట మీ నోటి నుంచే వచ్చిందా, లేదంటే ఏవైనా వెబ్సైట్స్ క్రియేట్ చేశారా? నాకు క్లారిటీ లేకుండా పోయింది. అమ్మకు అబ్బకు పుట్టని ఎవడో ఒక వెధవ క్రియేట్ చేసిందమ్మా. ఓకే, మా క్లారిటీ వచ్చింది. అమ్మా సరిపోయింది కదమ్మా. ఆ వెధవను చెప్పు తీసుకొని మూతి పండ్లు షాక్ అయ్యాం సార్. మాడ ఇదేంటి? బొచ్చు ఊడేటట్టు తన్నాలమ్మా. మీరు చెయ్యని పాత్రలా. కానీ సినిమా ఇండస్ట్రీ కన్న బిడ్డలా చూసింది నన్ను. అందరు డైరెక్టర్, అందరు హీరోలు, అందరు హీరోయిన్లు, ఈవెన్ డాన్సర్లు కూడా. ఒక డిస్కో శాంతి నా చెల్లి, అలాగే సిల్క్ స్మిత నా బాస్, జయలలిత. నేను బాస్ బాస్ అనే పిలుచుకునేవాళ్ళు ఇద్దరు. నన్ను బాస్ అంటే ఎస్ బాస్ అని మీ అట్ట పిలుచుకునేది. కానీ నన్ను అందరూ ప్రేమించారన్న. ప్రజలు కూడా అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ప్రేమిస్తేనే బాబు మోహన్ అమ్మ ఇంతటి క్రేజ్ నాకు ఇచ్చింది. అందుకనే నా దేవుడు ఎన్టీ రామారావు గారు అనేది, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనేటు. అది స్లోగన్, పొలిటికల్ స్లోగన్ అన్నగారిది. కనుక ఈ వెధవన్నర వెధవ ఆ మాట అనటానికి వాడికి సిగ్గెందుకు రాలేదు అసలు? దీనివల్ల ఏంటి లాభం వాడికి అంటే, వాడొక వెధవ, పందులు పుడతాయి చూడు, అట్లా వీడు కూడా పుట్టినట్టు లెక్క అమ్మా. ఆడికి అందేటట్టు చేయండి. మాకు మంచి క్లారిటీ ఇచ్చారు. ఇది వాడికి వెళ్ళేటట్టు చేయండి. వాడు నాకు దొరికితే మాత్రం వాడిని వదిలిపెట్టను. వాడికి మామూలుగా కాదు. నా మనుషులు వాడికి తెలియదు, చీల్చి చెండాడుతారు నా మనుషులు. సరే, అట్లాంటి వెధల గురించి తక్కువగా మాట్లాడుకుందాం. అవును, ఇక మనం ఈ సంవత్సరంలో కోల్పోయింది లెజెండరీ కోట శ్రీనివాసరావు గారి గురించి. మీరు అన్నా అని ఆప్యాయంగా పిలిచి ఆయన్ని కోల్పోవడం, మీతో పాటు అంత మంచి నటుడిని కోల్పోవడం మాకు కూడా చాలా బాధాకరం. ఆయన గురించి చెప్పండి అంటే మీ మాటల్లో ఏం చెప్తారు సార్? అంటే అన్నా నిన్న మాట్లాడిండు నాతో. అంటే ఒకరోజు ముందు, చనిపోయే ముందు ఒక రోజు ఇద్దరం మాట్లాడుకున్నాం. తెల్లవారింది, చనిపోయాడు. రేపు వస్తా అన్నా అని చెప్పినా కూడా నేను వచ్చేసరికి లేడు, వెళ్ళిపోయాడు. చూడాలని ఉందా అన్నారా మిమ్మల్ని ఏంటి? ఆహా, ఎప్పుడు వస్తున్నావు అంటే ఎప్పుడనే డైలాగ్ అది. ఎప్పుడు వస్తున్నావురా అన్న, రేపు కానీ ఎల్లుండి కానీ వస్తానా. సరేరా, మంచిదిరా, అంతే. అట్లుండేది. అలాంటిది సడన్గా మాయమైపోయినట్టుగా ఫీలింగ్, దిగ్భ్రాంతి. 40 సంవత్సరాలు అందాజుగా కలిసి నటించాము, కలిసి పక్కపక్కన ఉన్నాము, అనుక్షణము ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ, అప్పుడప్పుడు కలుసుకుంటూ. మాకు చిన్న మినిస్టర్ అయినాక కొంచెం చిన్న గ్యాప్ వచ్చిందమ్మా. అంతకుముందు మమ్మల్ని దృష్టిలో పెట్టుకునే కథలు తయారేటి. కానీ ఈ గ్యాప్ వచ్చేసరికి కొంచెము నటన పరంగా, కాంబినేషన్ పరంగా కొద్దిగా దూరం అయ్యాం. ఆయన వేస్తూనే ఉన్నాడు అడపదడప, నేను వేస్తూనే ఉన్నాడు అడపదడప, కానీ జంట అనేది కొద్దిగా దూరమైనా మా సినిమాలు మమ్మల్ని దూరం చేయలేదు. మేము నటించిన కామెడీ సీన్లు కానీ, మేము నటించిన సినిమాలు కానీ, వాటికి సంబంధించిన స్క్రోలింగ్స్ కానీ, చిన్న చిన్న బిట్లు వాట్సాప్లో పెట్టడం కానీ ఇవన్నీ మమ్మల్ని. అందుకనే ఒక మహానుభావుడు అన్నాడు, ఒకటేంటిదే ఒక 5-6 అన్నారు,
మీరు చేసిన కామెడీ, ఉమ్, మీరు చేసిన సినిమాలు, మీరు నటించిన సీన్లు ఈ తరం 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 ఎన్ని తరాలు పుట్టినా భూమి ఉన్నంత వరకు భూమి మీ- ఉన్నంత వరకు భూమి ఉన్నంత వరకు మీ కామెడీ చెక్కు చెదరదు. చదరు సార్, నిజంగా మీ మీ కామెడీని ఎవరు మర్చిపోరు. బీట్ చేయలేరు మెయిన్ గా. అలాంటి కామెడీని పుట్టించే జంటలు పుడతామని మేము అనుకోము. ఉమ్, ఇప్పటిదాకా పుట్టలేదు. ఉమ్, ఇక రాబోయే రోజుల గల భూమి ఉన్నంత వరకు పుట్టవేమో, ఉమ్, పుట్టకపోవచ్చు కూడా. కానీ పుట్టినా మీ కామెడీ ఉమ్, వచ్చేటోళ్ళ కామెడీ ఉంటదేమో తప్ప ఉమ్, దీన్ని రీప్లేస్ చేసే కామెడీ పుట్టదు. ఉమ్. ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పారు నాకు అవును, కొందరు. ప్రేక్షకుల మధ్యలో ఎప్పటికీ నిల్చుండిపోతారు అవునండి, మీ ఇద్దరి కామెడీ అనేది. అవునండి. అందుకే ఈ ఉమ్. సందర్భంగా ఉమ్, తరతరాలు, యుగాలు, భూమి ఉన్నంత వరకు మీ కామెడీ చెక్కు చెదరదని పెద్దలు అన్నారు గనక ఉమ్, ఈ సందర్భంగా నా అన్న, నా కోటన్న ఆత్మ శాంతించాలి, అన్నకు మనోధైర్యం కలగాలి, అన్న కుటుంబ సభ్యులందరికీ మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలి, మా అన్న మళ్ళీ నటుడుగా పుట్టాలి అని ఆ భగవంతుని కోరుకుంటున్నాం ఈ సందర్భంగా. నేను కూడా సార్. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు వర్షం బాగా పడుతుంది. మీకేం గుర్తొస్తుందో మాకు తెలియదు కానీ నాకు సాంగ్ గుర్తొచ్చేస్తుంది సార్. నాకు గొడుగులు గుర్తొస్తాయి. చినుకు చినుకు అందెలతో సౌందర్య గారితో అవును. మీ ఎక్స్పీరియన్స్. అమ్మాయితో మొదటి సినిమా నుంచే మాకు అనుబంధం. నేను అప్పటికి బాగా బిజీగా ఉన్నాను. ఆ సందర్భంలో ఒక షూటింగ్, మనవరాల పెళ్లి అనే షూటింగ్లో నేను కోట శ్రీనివాసరావు గారు కొడుకుని, అప్పుడు మా జంట బాగా ముదిరిపోయింది అప్పటికే. ఆ షూటింగ్లో చూస్తే ఈ అమ్మాయి కొత్తగా ఫస్ట్ పిక్చర్ చూడగానే నేను ఆశ్చర్యంగా చూసా. అరే ఎంత బ్యూటిఫుల్గా ఉందే, ఇలాంటి అమ్మాయి కోసమే కదా నన్ను నటుడుగా పుట్టించిన కోటి రామకృష్ణ గారు అనిపించింది. కాదు, ఇలాంటి అమ్మాయి కోసం వెతుకుతున్నారు. 75 కాలేజీలలో కాలేజీ స్టార్ట్ కాగానే పోయి చూసి ఎవరైనా క్యూట్ కనపడతారేమోనని చూసి వెతుకుతున్నారు వాళ్ళు. శ్యాంప్రసాద్ రెడ్డి గారును కోటి రామకృష్ణ గారు. నాకు అంకుశం, నాకు జన్మనిచ్చింది శ్యాంప్రసాద్ రెడ్డి గారు, కోటి రామకృష్ణ గారే కదా. ఆహుతి అంకుశం తోటి నాకు బ్రేక్ నటుడుగా పుట్టించారు నన్ను. అమ్మాయిని చూడగానే నాకు ఆ ఫీలింగ్ వచ్చిందండి. అరే ఈ అమ్మాయి ఫోటో ఎట్లనైనా అందజేయాలి అనుకొని చిన్నగా స్టిల్ ఫోటోగ్రాఫర్కి చెప్పి ఆ మేకప్ వేసేటప్పుడు అవి 2-3 స్టిల్స్ తీసుకొని ఆ ఈవినింగ్ తిరుపతి నుంచి ఒక ట్రైన్ ఉంటుంది మెడ్రాస్కి, ట్రైన్ ఎక్కి పోయి ఆ ఫోటోలు ఇద్దామని వెళ్తే శ్యాంబాబు గారు లేరు, ఇక కోట రామకృష్ణ గారు లేరు. సరే మొత్తానికి అందజేసి సార్కి ఇవ్వండి అని వచ్చినామా. పొద్దున 11 ఇద్దరు వస్తున్నారు. అరే వీళ్ళు వస్తున్నారు ఏంటి అనుకున్నా. తీరా సార్ ఎప్పుడు వచ్చారండి అంటే, మేము చాలా సేపు అయింది వచ్చి, 2-3 గంటలు అయింది. అంటే మరి చూద్దామా సార్ అమ్మాయిని అంటే, చూసాము మాట్లాడారు సార్, మాట్లాడాము. ఏమనిపించింది సార్, బ్రహ్మాండంగా ఉంది, సూపర్గా ఉంది. అమ్మాయిని బుక్ చేసాం మన సినిమాలో అమ్మోరులో అమ్మాయిని నేను నా ఫోటోలు అంటే నా సెలక్షన్ పర్ఫెక్ట్ గా వాళ్ళ ఎలాంటి అమ్మాయిని అనుకున్నారో అలాంటి అమ్మాయి ఫోటో వాళ్ళకి ఇచ్చిన నేను. ఇంకా అసలు వెతికే పని. ఇక చాలా హ్యాపీ. మన సినిమా స్టార్ట్ అయింది నెక్స్ట్ మంత్ నుంచి. నీ డేట్ జాగ్రత్త, ఓకే అమ్మాయిని ఓకే చేసేసినాం అనుకుంటూ పోయారు. సరే ఈ సినిమా మా క్యారెక్టర్లు అన్నీ అయిపోయినాయి, కానీ రిలీజ్ అవటం లేట్ అయింది. అది ఎవరి తప్పు కాదు. ఆ అమ్మాయి ఫస్ట్ పిక్చర్ అమ్మోరే ఫస్ట్ పిక్చర్గా రిలీజ్ అయింది. ఈ సినిమా కంప్లీట్ అవ్వటం, రిలీజ్ అవటం కూడా అయింది. ఆ సినిమా ఇంకా రిలీజ్ కాలే. ఆ సినిమా 3వ సినిమాగా రిలీజ్ అయింది. ఆ సినిమా తర్వాత రాజేంద్రుడు గజేంద్రుడు, దాని తర్వాత ఆ సినిమా కానీ ఆడలేదు. మళ్ళీ 3వ సినిమా ఆడిన సినిమా అమ్మాయిది అంకుశం. మాయలోడు. అట్లా అంత కథ ఉంది. అంటే వరుసగా 3 హిట్ సినిమాలు అమ్మాయికి.
మొత్తానికి మీరే తీసుకొచ్చారు సౌందర్య అవును గారిని నాకు అప్పటి నుంచి కొద్దిగా నా కూతురు లాంటి ఫీలింగ్ నాకు ఆ అమ్మాయి అంటే. అంటే నన్ను వాళ్ళ నాన్నగారు కూడా తమ్ముడు అని పిలిచేది. ఓకే సార్. ఇంకా నాకు తమ్ముడు అని అన్నాడు కనుక ఆటోమేటిక్గా నా కూతురు కిందే లెక్క. ఏ సినిమాది అంతఃపురం నా కూతురు సాయి కుమార్ గారితో. నా కూతురు మీ కూతురు? నేను పెంచుకున్న కూతురు. మరి పెంచుకున్న కూతురే అట్లా మా అనుబంధం. నేనంటే అమ్మాయి గౌరవం, అమ్మాయి అంటే నాకు ప్రేమ. అయితే అప్పుల్లో కామెడీ ఒక మంచి నవ్వులు పోయిస్తే ఇప్పట్లో కామెడీ వెగటుగా అనిపిస్తోంది. మాకేం తెలుసమ్మా, నా సినిమాలే నేను చూసుకోలేదు. నేను సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాలు అసలు నేను చూడలేదు. అంటే మొదటి సినిమానే హిట్, రెండో సినిమా హిట్, టాప్కి వెళ్ళిపోతున్నాయి. ఆహుతి ఫస్ట్ హిట్ పిక్చర్, రెండవ సినిమాది. మూడో సినిమా అంకుశం హిట్. మూడో సినిమా రిలీజ్ అయిన 5-6 రోజుల్లో 10 సినిమాలు బుక్ అయిపోతున్నాయి. ఇంకా అసలు చూసుకునే టైం కూడా లేదు అసలు ఈ రోజు వరకు. ఇప్పుడు ఏమైనా ఉన్నాయా? మాయలోడిని మాత్రం నేను 1వ రోజు నుంచి ట్రై చేసిన చూడాలని. ఇది చూసేది ఇక సరే చూడటం ఎట్లాగో కుదరదు కానీ కనీసం వాల్ పోస్టర్లను చూసుకుందాము, కట్అవుట్లు పెట్టి. అప్పుడు ఫోన్స్ లేవు, ఇంకా సెల్ ఫోన్లు రాలా. ఆ ఫోటోలు చూసుకోవటానికి పోయి అట్లా చూసి ఓకే అనుకొని వచ్చేది. మళ్ళా 100వ రోజుకు తర్వాత పోయిన ఒకసారి మళ్ళా చూసుకున్న ఫోటోలు వచ్చిన ఫోటోలు మార్చారు. 150వ రోజు, 200వ రోజు, 200వ రోజు ఆడుతున్నా. మళ్ళీ పోయినా అదే థియేటర్, 200వ రోజు చూసుకున్నా. మళ్ళీ 365 రోజుల ఆ రోజు ఏం పాల పోస్టులో చూసుకున్నా. గొడుగులు వేసుకొని మీ ఇద్దరం సౌందర్యాన్ని హీరో హీరో కాదు, మా ఇద్దరి ఫోటోలే ఉండే ఎప్పుడు కట్అవుట్లలో. కాళీ గారు సేమ్ సాంగ్ చేశారు, మీరు కూడా సేమ్ సాంగ్ ఎందుకు చేశాడు కానీ మాయలోడు నాకు పెట్టిన సాంగే మళ్ళీ ఆయన. సరే అది వారం కూడా ఆడలేదు అనుకో సినిమా. దానేమో 365వ రోజు అని చూసి సంవత్సరం ఆడిందా అది ఇదే థియేటర్లో నేను 3వసారి వచ్చి చూసుకుంటున్నాను నా ఫోటోలు నేనే అని. అటు చూస్తే హౌస్ఫుల్ అని పెట్టింది. హౌస్ఫుల్ అంటే ఏంటి, దొంగతనం గాడిస్తున్నాడు అని పోయినా. చిన్నగా పోయి ఎవరైనా మేనేజర్ అంటే నేనే అన్నాడు. హౌస్ఫుల్ అని పెట్టామంటే అవును సార్ హౌస్ఫుల్ సార్, రండి సార్ చూద్దరు కానీ అని పైకి తీసుకెళ్ళి క్యాబిన్లో చూస్తే ఓ కిటకిటకిటలాడుతుంది థియేటర్. తలుపులు తీశారు, బయటంతా జనం, లోపల పాట స్టార్ట్ అయింది. ఓ అరుస్తున్నారు, పువ్వులు వేస్తున్నారు, కాగితాలు వేస్తున్నారు, డబ్బులు వేస్తున్నారు. పాట అయిపోయింది. ఆ బయట ఉన్న వాళ్ళు అందరు వెళ్ళిపోయారు. మళ్ళీ సగం మందే ఉన్నారు. నేను ఏంటండి ఇది మేనేజర్ గారు అంటే, సార్ మ్యాట్ని ఫస్ట్ షో సెకండ్ షో ఇట్లనే వస్తారు, పాట చూస్తారు, పోతారు. ఆ పాట కోసం కేవలం ఆ పాట అవగానే వెళ్ళిపోతారు. ఇంకా 100 రోజులు ఆడుద్ది కానీ ఇక మేము కొన్ని కమిట్మెంట్లు తీసేస్తున్నాం. అది ఆ పాట అంటే. 34 సంవత్సరాలు అయిపోయింది. 34 సంవత్సరాలు అయిపోయింది. 34 సంవత్సరాలు అయినా మాట్లాడుకుంటున్నాం మనం. మాట్లాడుకోవడం కాదు, ఇంకా చూస్తున్నారు, ఇంకా చూస్తున్నాము. అంటే ఇంకా సీరియస్ రోల్స్ గురించి మాట్లాడితే విలన్ గా కూడా మీ విలక్షణమైన నటన సేమ్ అదే గణేష్ మూవీలో మన కోట శ్రీనివాసరావు గారిని చూస్తే భయం వేసేస్తుంది. అమ్మో ఇట్లాంటి మనిషి ఉంటాడా బయట. అప్పటి నుంచి కసాయుడు అన్నారా? మీ ఇద్దరు ఏంటి సార్, ఆలయ్య గారి షోక్ కూడా వచ్చినప్పుడు ఇద్దరు టామ్ అండ్ జెర్రీ లాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అంతే ఆయన ఏదో ఒకటి అంటాడు, నేను ఏదో ఒకటి అంటా, కౌంటర్ వేస్తాడు. కానీ ఏనాడు అదే అట్లా అదేంట్రా అని ఏనాడు అనలేదు ఆయన. నేను ఒక్కొక్కసారి నేను చెప్పిందే వినేవాడు. అంతేగా నువ్వేంటి నాకు చెప్పేదని కానీ, నేను నీకంటే 10 సంవత్సరాలు నటుడుగా పెద్దోడిని, వయసులో పెద్దోడిని, నువ్వేంట్రా నాకు చెప్పేదని కానీ ఏనాడు. నేనే అప్పుడప్పుడు ఇంకా వద్దు చెప్పేది అట్లా కసిరేవాడిని. సరళరా అనేవాడు. అంత అన్యోన్యం సొంత ఒక్క తల్లి పిల్లలకు కూడా అంత అన్యోన్యత ఉండదు. ఆయనకు కూడా తమ్ముడు ఉన్నాడు కానీ మా అంత కాదు. అన్న చనిపోయినాక కూడా నువ్వు సొంత తమ్ముడు క్యారెక్టర్ చేసేసినావు కదా అన్నాడు వాళ్ళ తమ్ముడు. అంటే నేను అక్కడ ఉండటం, అందరు రిసీవ్ చేసుకోవటం అవన్నీ. ఆయన లేడు,
కనుక ఆయన డ్యూటీ నేను చేసిన తమ్ముడిగా వచ్చిన వాళ్ళకి రిసీవ్ చేసుకోవటం. ఆహాహా. ఇప్పుడు కొత్త సినిమాలు ఏమైనా ఉన్నాయా సార్? 10 సినిమాల దాకా 10 సినిమాలు. అన్ని కామెడీ రోల్స్. మొన్న ఈ మధ్యనే ఉప్పు కప్పురం రిలీజ్ అయింది. చాలా మంచి పేరు నాకు. అవును. బాగా కీర్తి సురేష్ నేను బాగా చేసామన్నారు. ఆ అబ్బాయి హీరో అందులో కూడా, అబ్బాయి కూడా బాగా చేశాడు. కానీ ఊరు పెద్దగా నేను మళ్ళీ నాకు పాత రోజుల్లాగానే కామెడీ క్యారెక్టర్ అబ్బా భలే చేసావు అన్నదో, ఈ క్యారెక్టర్ కూడా మళ్ళా భలే చేసావు. ట్విస్ట్ భలే ఉంటది. మీ టైం అయిపోయింది. చాలా బాగుంది సార్, చాలా బాగుంది. అయితే ఇంతటి మంచి వాతావరణంలో సినిమాలతో 10 సినిమాలు బిజీగా ఉన్న మీరు పొలిటికల్ వైపు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అబ్బే నేను వెళ్ళలేదమ్మా. సినిమా నటుడికి కూడా నేను సినిమా యాక్టర్ అనుకోవట్లేదు, యాక్సిడెంటల్ గా అయినాము. అది నేను ఎన్టీఆర్ గారి అభిమాని, మా నాన్న అమ్మ కూడా ఎన్టీఆర్ గారి అభిమానులు. ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా నేను కొంచెం అన్నగారిని కలవటాలు చాలా ఉంది. రామారావు గారు నన్ను ప్రచారాలకు పంపటాలు, తమ్ముడు మీరు చాలా బాగా మాట్లాడతారు, వెళ్ళండి మీరు అక్కడ వారికి ప్రచారం చేయండి, ఇట్లని పంపేది నేను. అట్లా బాగా ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా నేను డైరెక్ట్ గా పోయి నన్ను ఎవరు ఆపడానికి లేదు. ఒకసారి క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది, నేను వెళ్ళిపోయాను లోపలికి. క్యాబినెట్ మీటింగ్ తను చూసి తమ్ముడు మీరు ఇక్కడికి రాకూడదు, క్యాబినెట్ మీటింగ్ మీరు అక్కడ కూర్చోండి, వారి దగ్గర కూర్చోండి, మేము వస్తాం అని అన్న. అరగంట తర్వాత వచ్చాడు కూర్చోమని. అంటే నాకు తెలియదు అలాంటిది, నేనే క్యాబినెట్ మినిస్టర్ అయినా. ఎలా అనిపించింది సార్? ఊహించారా? ఎట్లా ఊహించలేరు, ఎట్లా అనుకుంటా నేను, చెప్పండి. నాకు బ్యాక్గ్రౌండ్ లేదు. నేను పొలిటీషియన్ అయితానంటే నేను పొలిటికల్ గా ఎంతో ఉండాలి, నెట్వర్క్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదా. కనుక నేను ఊహించలేదు. కానీ యాక్సిడెంటల్ గా ఒక బై ఎలక్షన్ లో నేను పోటీ చేయాల్సి వచ్చింది. సీఎం గారు చంద్రబాబు గారు పోటీ చేయాల్సిందే అన్నారు. దీనికి మూల సూత్రధారి మాత్రం కేసీఆర్ గారు. ఆయన నేను కొంచెం ఫ్రెండ్స్, నేను బావని పిలిచేది. ఆయన పట్టుబట్టి నేను ఏడ్చినా కూడా ఒప్పుకోలేదు. ఇద్దరు నిలబడాల్సిందే అన్నారు. ఓ రోజు పిలిచి సంతకం పెట్టమన్నారు. ఏంటన్నా నామినేషన్ నేను పెట్టను, పెట్టాల్సిందే అన్నారు. బలవంతంగా పెట్టించారు. కొట్లాడుకుంటున్నారు సార్, నామినేషన్ వేయడానికి కొట్లాడుకుంటున్నారు. నేను కొట్లాడి వద్దని, అంతే కదప్ప నేనేం కావాలను ఆయుధమని. కానీ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన తర్వాత నేను రిపెంట్ అయిన, నా దేవుడు ఎన్టీ రామారావు గారు ఇందుకు ఆ పార్టీ పెట్టాడు. ఎందుకంటే సమాజంలో అట్టడుగు వాడు ఉంటాడు, వాడు దిక్కులు చూస్తుంటాడు. ఈ అయ్య పెడతాడా, ఈ అయ్య పెడతాడా, ఏ అయ్య వస్తాడు అని చూస్తుంటారు. ఇలాంటి వాళ్ళ కోసమా నా దేవుడు పొలిటికల్ పార్టీ పెట్టాడు అనుకున్నా. ఒకటి. ఇక వర్గాలు ఉంటాయి. ఒకడేమో ఈ పని చేయడానికి వీల్లేదంటాడు, ఒకడేమో ఈ పని చేయాల్సిందే అంటాడు. మరి లీడర్ ఏం చేస్తాడు? చేస్తేనేమో వీడికి కోపం, చేయకపోతేనేమో వీడికి కోపం. ఇక నేను తుపాకి తీసుకున్నా. అటంటోళ్ళ దగ్గర అనిచ్చాను కదా, నా నీకంటే నొప్పి, కమాన్ వెనకరా నువ్వేంటే. అట్లా ఎవడన్నా వద్దంటే నేను ఒప్పుకుంటాను కాదు, చేసి తీరేవాడిని. వద్దన్న ఎవడన్నా అంటే చేసి చూసి మళ్ళీ వాడిని పిలిచేది రా అని. ఆమె అంటే సస్పెండ్ చేసి పారేసేది. ఎందుకంటే నేనేం చెప్తే అది ఎవరిని సస్పెండ్ చేయమంటే ఆయన సస్పెండ్ చేసేది. ఒక ఎంపీనే సస్పెండ్ చేయించాను. అక్కడ టెర్రర్, ఆడ కామెడీ కాదు, తోలు తీస్తా ఎవడరా ఏయ్ అంటే. నేను ఇక్కడ బతకడానికి రాలేదు కదా. అవును, తప్పు చేయలేదు. 26 సంవత్సరాలు పొలిటీషియన్, 3 సార్లు ఎమ్మెల్యే, క్యాబినెట్ మినిస్టర్ 2 రాష్ట్రాలకి. ఒకరోజు నిజామాబాద్ లో ఉండేది, విజయనగరంలో ఉంటే ఆదిలాబాద్ లో ఉండేది. అట్లా తిరిగేవాడిని. ఎమ్మెల్యేగా, మంత్రిగా నాకు పెర్ఫార్మెన్స్ కు మార్కులు పెట్టారు ఆన్లైన్ లో. ఎన్ని మార్కులు చెప్పుకో చూద్దాం. 100కి 100 వచ్చి ఉంటాయి, 1000 కూడా వస్తాయి. తప్పు లెక్క 97.4. అట్లా టెర్రర్. ఏ కలెక్టర్ ట్రాన్స్ఫర్ అంటే ట్రాన్స్ఫరే అప్పటికప్పుడే స్పాట్. అంత స్ట్రిక్ట్ గా. తప్పు చేయలేదు, అబద్ధం ఆడలేదు, లంచం తీసుకోలేదు, కమిషన్లు తీసుకోలేదు, కబ్జాలు పెట్టలేదు, కాంట్రాక్ట్ చేయలేదు.
ఎంతటి వాడైనా గెట్అవుట్ అనేది అందుకే ఇప్పుడు టెర్రర్. ప్రౌడ్ గా చంద్రబాబు చెప్పుకోగలుగుతున్నారు. చంద్రబాబు గారు ఆ. బాబు అందరిని నవ్విస్తావు కదా నువ్వు, అందరూ భయపడుతున్నారు బాబు మోహన్, మంచిగా నవ్వుకుంటూ మాట్లాడు. ఉమ్, మీరే కదా సార్ కామెడీ చేసుకునే మంత్రి రాకొద్దు, నువ్వు సీరియస్గా ఉండాలన్నారు కదా సార్. ఉమ్, అయిపోయి 3 నెలలకే కామెడీ చేయని అంటాను సార్, మరి నీ కామెడీ చేయకూడదని మీరు చెప్తేనే కదా సార్ నేను సీరియస్గా ఉన్నాను. అంటే ఇక నువ్వు మారవు బాబు. పొలిటీషియన్ గా మీకు హ్యాపీగా అనిపించిందా, సినిమా యాక్టర్ గా హ్యాపీ అమ్మా అనిపించిందా సార్? అది ప్రజాసేవ. ఉమ్, నేను అక్కడ రాజకీయ నాయకుడిని కాదు, ఉమ్, ప్రజలే దేవుళ్ళు అన్నాడు కదా నా దేవుడు. అందుకని వాళ్ళకు సేవకుడిగా పోయినా, సేవ చేయటానికి పోయినా, ఉమ్, సేవకుడిగానే పనిచేసిన. ఉమ్. ఎక్కడ నా ముందు నేను మంత్రి, నాకు ఎస్కాట్గా ఉంటాయి, అవును, కానీ పోలీస్ బండి నా ముందు ఉండకూడదు, వెనకాల ఉండాలి. ఓకే, ముందు ఉండకూడదు. ఉండదు, ఉమ్. నా బండి ముందు ఉంటుంది, కుయ్ కుయ్ హారన్. అస్సలు No. వినపడకూడదు, ఉమ్, సైలెంట్ కూర్చోండి, ఉమ్. లేకుంటే వద్దు నాకు క్యాన్సిల్. అట్లా ఎక్కడ అక్కడ ఆగి బాగున్నారా, అంత ఓకే కదా, నమస్తే, వెళ్ళరానా మరి ఉమ్. పద, అట్లా పోయేది. ఇప్పుడు ఎన్టీఆర్ గారితో పనిచేశారు మీరు, ఆయన వారసుడిగా పని చేయలేదు, పనిచేయలేదు, కలిశారు. అన్నయ్య నన్ను కార్యకర్తగా, కార్యకర్త. నేను సినిమా యాక్టరు, అవును. తమ్ముడు ఆ, బాగానే వీస్తున్నారు మీరు, బాగానే లారీ డ్రైవర్ చాలా హిట్, మీకు బ్రహ్మాండంగా చేశారు మీరు తమ్ముడు. మాకు కూడా హిట్ ఉంది, మాకు లారీ డ్రైవర్ మాకు కూడా హిట్టే. ఉమ్, అట్లా లారీ మాట్లాడేది అన్న. ఉమ్, అట్లా తన ప్రచారాలకు పొమ్మంటే పోయేది. సరే పార్టీ కోసం పని చేయాలి, అన్నగారు పని చేయమన్నారు అనే దాంతోనే ఉండేది. కానీ ఒకసారి పోటీ చేయాల్సి వచ్చినప్పుడు చేయనంటే చేయనన్నాను, కానీ పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యాను. ఉమ్, అయిన తర్వాత ప్రజలు వాళ్ళ గోస చూసి ఇది మనం చేసి తీరాలన్నాను, అనుకున్నట్టుగా చేశాను. ఉమ్. 3 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు అక్కడనే గెలిచాను. మళ్ళా పార్టీ మారి కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా అక్కడే మళ్ళీ అక్కడే గెలిచాను. గెలిచారు. అవును, ఇప్పటికి దేవుడు అంటున్నారు చేసిన పనుల వల్ల. ఎన్టీఆర్ వారసులుగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఓకే అనుకోవచ్చా మనం? ఎన్టీఆర్ గారి రూపాన్ని గాని, ఆయన అయ్యమ్మా, యాక్టింగ్ గాని, అందరూ ఓకే. నందమూరి కుటుంబం ఆ ఫ్యామిలీ. అందరూ ఎన్టీ రామారావు గారికి ఇష్టమే, అందరూ మంచి వాళ్ళే, అందరూ అన్నిటికీ అర్హులే. కనుక ఈయన కొంచెం గింత, ఆయన కొంచెం గంత, ఇవన్నీ లేదు. మాట్లాడకూడదమ్మా. అసలు పొలిటికల్ టాపిక్ ఎత్తకూడదు. కోట శ్రీనివాసరావు గారిని మ్యాచ్ చేసే, అంటే ఆయన నటన్ని తీసుకోవచ్చు అన్న ఇప్పుడు నటుల్లో ఎవరైనా మీకు అనిపించారా? ఇంకా పుట్టలేదు, పుట్టరు. పుట్టబోరు. ఆయన ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ అందులో దూరిపోయేటోడమ్మా. కసయుడు అంటే కసయుడే, విలన్ అంటే విలనే, లిటికెంట్ అంటే లిటికెంటే, తండ్రి అంటే తండ్రే. అసలు ఎలాంటి క్యారెక్టర్లమ్మా, ఎలాంటి నటనమ్మా. ఆయన ఆంధ్ర, ఏపీ, తెలంగాణ ఎంత అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ఆయనకు హిట్ పిక్చరే తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడినటువంటి ప్రతిఘటన. అలాంటి నటుడు ఆయన. ఆయన కోట అంటే కోటే, నటనకు కోట, పెట్టని కోట. అది మీ ఇద్దరు కాంబినేషన్ లో మాకు ఒక మంచి డైలాగ్ ఏదైనా వినిపించారు? అట్లా నేను నా డైలాగులు వినిపించి కిండల్ చేయనమ్మా, అలవాట్లేదు. నా పాటలు డాన్స్ చేయమంటే ఇది ఇప్పుడు బాబు గారు అక్కడ ఏ క్యారెక్టర్ వేస్తే ఆ క్యారెక్టరే చూసుకోను. ఒక క్యారెక్టర్ సంబంధం ఉండదు. ఒక పాత్రకి ఒక పాత్ర, ఒక గెటప్ ఒక గెటప్. మీరు చూసుకోండి, ఏ సినిమానైనా సంబంధం ఉండదు. అట్లా మేము దూరారు, పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. కనుక దాన్ని ఇప్పుడు మా నోటి నుంచి వచ్చిన అంతమంది ప్రజలు బ్రహ్మాండం అన్నదాన్ని నేను కామెడీ చేసి అట్లా చేయకూడదు, అందుకని చేయాలి. సార్, ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు చూసుకుంటే స్క్రీన్ మీద మీది సూపర్ హిట్ ఫెయిర్. అయితే మరి ఫ్యామిలీ పరంగా ఎలా ఉండేవారు? వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళడం, మీ ఇంటికి వారు రావడం అనేది అస్సలు లేదా? నేనే వారింటికి వెళ్ళేవాడిని. మా ఇంటి విషయాలు నేను ఆయనకు చెప్పడం కానీ, ఆయన ఇంటి విషయాలు ఆయన నాకు చెప్పడం కానీ ఏనాడు జరగలేదు. సినిమాల పరంగా మా వరకే. మీ ఇద్దరు వరకు ఆయన అన్న, నేను ఆయనకు తమ్ముడు, అంతవరకే. మేము ఇంటి విషయాలు మాట్లాడుకుంటే కాదు. నా ఇంట్లో ఏదన్నా ఇబ్బందికరమైన రోజులు ఆయనకు రాలేదు, నాకు రాలేదు. ఆయనకు వచ్చింది ఒకటే ఇబ్బంది, ఆయనకు
కొడుకు చనిపోవటం, అవును. నాకు వచ్చింది ఒకటే ఇబ్బంది, మా కొడుకు మీ చనిపోవటం. అబ్బాయి. ఈ సందర్భాల్లో ఆయన నా కాడికి వచ్చాడు, నేను ఆయన కాడికి పోయాను. అంతే తప్ప మిగతా మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు. అసలు మాట్లాడుకునే టైం ఇది మాకు. టైం రౌండ్ ద లేదు క్లాక్ పని చేస్తుంటే ఇంకేంట్రా కుశలమేనా ఇంకా అసలు టైం ఏది. ఈ మధ్యనే ఆయన ఒంట్లో బాగలేని కాడ నుంచి 3 సంవత్సరాల నుంచి ఫోన్లలో మాట్లాడుకోవటం, కుదిరినప్పుడు గబక్కుని వచ్చి చూసిపోవటం, అంతవరకే. అంతే తప్ప ఆయన ఏదో ఎవరి గురించో నాకు చెప్పటం, నేను ఎవరి గురించో మీ ఇద్దరం కలిసి మాట్లాడుకోవడం ఏదో అస్సలు నో. మా ఇద్దరి గురించే మేము అరే నేను అట్లా చేశాను రా, నువ్వేట అక్కడ ఎవరితో చేసావు అలానంత నా చేసినట్లేదు, నా కూడా రా చేసినట్లేదు రా, మన ఇద్దరం అయితే ఎట్లా అంతే అయ్యే మాట్లాడుకున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా అండి, ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్తో మేము ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ధాత్రి టీవీ.